ఇవాళ మార్కెట్ని ఇండైసెస్ పరంగా చెప్పాలి అంటే బాగా డల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే నిఫ్టీ 50 0.02% పెరిగింది. సో కంప్లీట్ ఫ్లాట్ అండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 0.01% ఫాల్ అయింది. ఓకే కదా. అయితే మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం అండ్ నిన్న కూడా చెప్పుకున్నాం. ఏంటది? బడ్జెట్ రిలేటెడ్ ట్రేడ్ స్టార్ట్ అవుతుంటాయి అని చెప్పి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా డిఫెన్స్ అని, రైల్ స్టాక్స్ అని కొద్దిగా పెరగడం స్టార్ట్ అయ్యాయి అండ్ ఇవాళ ఎక్కువ కనిపించిందండి మూమెంటం అందులో. సో ఇవాళ వెబ్సైట్స్, ఫైనాన్షియల్ వెబ్సైట్స్ కవర్ చేయడం స్టార్ట్ చేసాయి. బడ్జెట్ రిలేటెడ్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. డిఫెన్స్ స్టాక్స్ అని, రైల్వే స్టాక్స్ అని, ఈ ఇండస్ట్రీలో క్యాపెక్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి బడ్జెట్లో, అందుకనే బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉన్నదని చెప్పి ఇప్పుడు కవర్ చేస్తున్నారండి వెబ్సైట్స్. బట్ మనం ముందే చెప్పుకున్నామా లేదా? సో నేను అంటుంది ఏంటంటే, వెరీ షార్ట్ టర్మ్ గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటామో, షార్ట్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇలా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉండాలండి. ఆ అనాలిసిస్ యూజ్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. రైట్. ఇంకా ఇవాళ మార్కెట్ పరంగా చెప్పాలి అంటే ఐటీ స్టాక్స్ కొద్దిగా ఫాలో అయ్యాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు అండి. అంతేనా? పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ కూడా మార్నింగ్ టైంలో కొంచెం బాగానే సపోర్ట్ ఇచ్చే, దాని తర్వాత ఫాలో అవడం స్టార్ట్ అయ్యాయి. అండ్ మెటల్ స్టాక్స్ అండి, ఇవాళ మెటల్ స్టాక్స్ కొద్దిగా బాగా పెరిగాయి. ఎక్కువగా చూసుకుంటే మీరు ఇవాళ సిల్వర్ చూసుకున్నా, కాపర్ చూసుకున్నా ఇలాంటివి కూడా బాగా పెరుగుతున్నాయి. సో కమోడిటీ రిలేటెడ్ అండ్ మెయిన్గా మెటల్ రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా పెరిగాయి అన్నమాట ఇవాళ. నా ఎక్స్పర్ట్స్ నిఫ్టీ పరంగా ఒక లెవెల్ చెప్తున్నారండి. ఏంటి ఆ లెవెల్ అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే మంచి స్టాక్స్లో అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లైక్, షేర్, కామెంట్ అవి కూడా చేస్తుండండి ప్లీజ్. అండ్ అలాగే నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదండి, మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కావాలి, సజెషన్స్ కావాలి అని చెప్పి. దానికోసం ఆఫ్కోర్స్ కామెంట్స్ అవన్నీ చేశారు, చాలామంది చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ అనుకోండి, లేదంటే ఇన్డెప్త్ డీటెయిల్స్ అనుకోండి, చెప్పాం కదా, మీరే మన ఈ రూపాయి తెలుగు ఛానల్ తాలూకా కంటెంట్ ప్లానర్. కాంటెంట్ అనేది ఎలా ఇస్తే బాగుంటుంది ఏంటి అనే దానికి మీరే హెడ్ అనుకోండి. మీరు నాకు ఎలా సజెస్ట్ చేస్తారు ఏంటి అనేది ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఆర్ సజెషన్స్ ఫామ్ ఏదైతే ఉన్నదో ఇది ఫిల్ చేశారంటే మాకు చాలా యూజ్ అవుతుందండి. దీని తాలూకా లింక్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుంటాను. అండ్ మధ్యలో గుర్తు చేస్తుంటాను, మీకు 2 రోజులకు ఒకసారి అలా గుర్తు చేస్తూ ఉంటానండి. చెప్పాను కదా, నెక్స్ట్ మండే నుంచి ఒక రీలాంచింగ్ అనుకోండి, మీకు తగ్గట్టుగా బాగా పనికొచ్చే విధంగా. అండ్ ఆఫ్ కోర్స్ సెబీ తాలూకా రూల్స్ అని, గైడ్లైన్స్ అని ఫాలో అవుతూనే మంచిగా ఎలా ఇవ్వాలనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఈ ఫార్మ్ చూసినట్టుంటే ముందు నేమ్ అండి, తర్వాత లొకేషన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారేంటి, ఏజ్, దాన్ని బట్టి ఏంటంటే మాకు తెలియడానికి అన్నమాట, కుర్రోళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఇలా చూడడానికి. అండ్ అలాగే స్టాక్ మార్కెట్ని ఎన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నారు, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారనేది కాదండి, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు అనేది. అండ్ అలాగే ఇంక ఇక్కడ నుంచి మన ఇన్డెప్త్, మనం డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో లెంత్ ఎంత ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం మ్యాక్రో డేటా ఎక్కువగా కవర్ చేసుకుంటే బాగుంటుందా, సెక్టర్ స్పెసిఫిక్గా, స్టాక్ స్పెసిఫిక్ ఓన్లీయా, ఓకే కదా. అండ్ అలాగే ఒక అప్డేట్ వీడియోలో, మార్కెట్ అప్డేట్ వీడియోలో ఎన్ని స్టాక్స్ కవర్ చేసుకోవాలి, జనరల్గా ఏంటంటే 3 to 5 స్టాక్స్ అలాగా విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కవర్ చేసుకుంటే బాగుంటుందా, లేక ఒక 10 to 15 స్టాక్స్ అలాగా ఫటాఫటా న్యూస్ యాంకర్లో చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుందా, లేక ఇది ఒకసారి చూడండి, అంటే ఇంపార్టెంట్గా ఒక 3 స్టాక్ అప్డేట్స్ చెప్పుకొని ఆ రోజుకి ఏదైతే ఇంపార్టెంటో, లేదంటే కమింగ్ డేస్లో ఏదైతే ఇంపార్టెంట్ అవ్వచ్చో అలాంటి స్టాక్ అనిపించినప్పుడు దాని గురించి కొంచెం ఇన్డెప్త్గా చెప్పుకొని, అండ్ దాని తర్వాత ఒక 10 స్టాక్స్ అలాగా ఫాస్ట్గా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే వెళ్ళడం బెస్ట్. ఇందులో ఏది చేస్తే బాగుంటుంది ఏంటనేది దాన్ని బట్టి సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటి వరకు ఏంటంటే ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీడియో మిస్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే ఒక రెస్ట్ డే అనుకోవచ్చు. బట్ అలా కాకుండా ఫ్రైడే కూడా మన అనాలిసిస్ వీడియో చేసుకుందామా లేదా ఏంటి అది. అండ్ అలాగే ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఆ సజెషన్స్ ఇక్కడ మీరు రాయండి. అలాగే ఐపీఓ వీడియోస్ పరంగా ఈ క్వశ్చన్స్ అన్ని అడిగాయండి. అలాగే నాలెడ్జ్ వీడియోస్ పరంగా ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ చేద్దామా, లేక సెక్టర్ అనాలిసిస్ చేసుకుందామా, లేక టెక్నికల్ ఇండికేటర్ కాన్సెప్ట్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసి, సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుందండి. సో ఈ పరంగా మీరు కొంచెం టైం తీసుకొని మాకు మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఇచ్చారంటే మాకు బాగా యూజ్ అవుతుందండి. సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. యాజ్ సెడ్, దీని తాలూకా లింక్ మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా కదా. సో ఈ వీడియో అయ్యేసరికి మీకు ఆ లింక్ ఉంటుందండి. కంపల్సరీగా ప్లీజ్ టైం తీసుకొని మిస్ అవ్వకుండా మొత్తం మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. రైట్. ముందు నిఫ్టీ కోసం అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా అనలిస్ట్లు ఏమనుకుంటున్నారు అది మాట్లాడితే, ఒక బేసిక్ వ్యూలో మాట్లాడాలి అంటే, సైకలాజికల్ వ్యూలో మాట్లాడాలి అంటే, ఇప్పుడు 26,177లో క్లోజ్ అయింది కదా, 26,200 ఏదైతే ఉన్నదో ఇది కొంచెం రెసిస్టెన్స్ టైప్ అనుకుంటున్నారండి. అండ్ అలాగే కిందన చూస్తే 26,100 ఏదైతే ఉన్నదో ఇది సపోర్ట్ అనుకుంటున్నారు. అంటే ఇది బ్రేక్ చేస్తే కిందకి వెళ్తుంది, ఇది బ్రేక్ చేస్తే పైకి వెళ్తుంది అన్నట్టు అనుకుంటున్నారు అనమాట, జనరల్ వ్యూ అది. అండ్ కొంతమంది అనలిస్టులు ఏంటంటే 26,350 ఏదైతే ఉన్నదో ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవ్వనుంది. సో ఇంతకన్నా పైన క్లోజ్ అయితే అప్పుడు మెగా బుల్లిష్గా ఉండొచ్చు, అంటే అక్కడి నుంచి కూడా ఒక 2,500 పాయింట్స్ అలాగా ఆ బుల్లిష్నెస్గా ఉండొచ్చు అని అనుకుంటున్నారండి. సో చూడండి, ఈ లెవెల్స్ మీకు ఏమైనా వర్క్ అవుతాయేమో ఒకసారి చూసుకుంటూ ఉండండి. రైట్. ఇవాళ ఐటీ స్టాక్స్ ఎక్కువగా ఫాలో అవడానికి అఫ్కోర్స్ నిన్న చూసుకుంటే ఇన్ఫోసిస్ తాలూకా ఏడీఆర్ ఫాలో అయిందండి. అండ్ మన ఐటీ స్టాక్స్, ఇండియన్ ఐటీ స్టాక్స్ చూసుకున్నా చాలా రోజుల నుంచి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట. అండ్ అలాగే కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఏంటంటే కోఫోర్స్ నుంచి కూడా వచ్చింది. కోఫోర్స్ తాలూకా స్టాక్ ఇవాళ సడన్గా ఫాలో అయింది.
దీని తాలూకా రీజన్ ఏంటంటే కంపెనీ మరో రౌండ్ క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ఫండ్స్ రేస్ చేయాలని ఆలోచిస్తుంది అనమాట. ఆల్రెడీ ఒక 18 months బిఫోరే 2240 crores రేస్ చేశారు. సరే ఇప్పుడు కూడా రేస్ చేస్తారండి. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే డైల్యూషన్ అవుతుంది. చూడండి, ఆ డైల్యూషన్ తాలూకా ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే, పీ రేషియో అంటే ఏంటి చెప్పండి, ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ కదా. ఈపీఎస్ అంటే ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో 221 crores అన్నారండి. సరే లాస్ట్ డేటా చూసుకుందాం. September 2025కి 425 crores అంటున్నారు ఏంటి నెట్ ప్రాఫిట్. ఈపీఎస్ చూసుకుంటే 11.23 రూపీస్ అంటున్నారు. ఎలా వచ్చింది ఇది? ఎలా అంటే 425 crores డివైడెడ్ బై ఎన్ని షేర్స్ ఉన్నాయి, అంతేనా? ఎన్ని షేర్స్ ఉంటాయండి జనరల్గా? ఇప్పుడు మార్కెట్ క్యాప్ 59,597 crores, దీని తాలూకా ప్రైస్ 1,799. చూడండి ఎంత అండి, 59,597 crores డివైడెడ్ బై 1779. సో 33 crore షేర్స్, అన్ని షేర్స్ ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 425 crores అండి. సో 33.5 crore షేర్స్తో డివైడ్ చేయాలి. 425 డివైడెడ్ బై 33.5 చూసుకుంటే 12.6. సో దగ్గర ఎంత వచ్చిందా లేదా? మేబీ సెప్టెంబర్లో వేరే కొంచెం షేర్స్ ఏదో యాడ్ అయ్యి ఉంటుందండి, అందుకని 11.23 వచ్చింది. బట్ మీకు మొత్తం మీద అర్థమైంది కదా. నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చూసుకుంటే ఈపీఎస్ వస్తుంది. అంటే ప్రతి షేర్ హోల్డర్కి 11 rupees వచ్చినట్టు. సో ఇప్పుడు డైల్యూట్ చేయడం వల్ల ఏంటంటే అఫ్కోర్స్ డబ్బులు రేస్ చేస్తారు, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు ఈపీఎస్ తగ్గుతూ ఉంటుంది. అంటే కంపెనీలో నాకు 11 rupees వాటా ఉన్నది, బట్ కంపెనీ ఇంకో వేరే వాళ్ళకి షేర్లు ఇచ్చడం వల్ల ఏంటంటే నాకు వచ్చే వాటా 10 రూపాయలు అవుతుంది, తగ్గిపోతుంది. ఒక 10% అలా తగ్గిపోతుంది అనమాట. సరే ఆ వాటా తీసుకోవడం కోసం 2000 crores ఎంతో రేస్ చేశారు. దానివల్ల నెట్ ప్రాఫిట్ పెరిగితే సరే అటు ఇటు నెట్ నాకు 11 రూపాయలు పోను 12 రూపాయలు ఎంతో వస్తుంది. బట్ డబ్బులు రేస్ చేసి షేర్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి దాన్ని ఆ డబ్బులు రేస్ చేసిన దాన్ని అవుట్పుట్ సరిగ్గా చూపించకపోతే ఫాలో అవుతుందా లేదా చెప్పండి? ఈపీఎస్ ఫాలో అవుతుంది లేదా? ఈ ఈపీఎస్ ఫాలో అయితే పీఈ రేషియో పెరిగిపోవడం, దానివల్ల ఓవర్ వాల్యూడ్గా కనబడుతూ ఉంటుంది అండ్ మిగతా రిటర్నింగ్ రేషియోస్ తగ్గిపోతుంటాయి. ఇలా చాలా గందరగోళంగా ఉంటుంది. సో డబ్బులు రేస్ చేయడం తప్పు కాదు, బట్ డబ్బులు రేస్ చేసిన తర్వాత అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుందా లేదా అనేది ముఖ్యం అనమాట. అండ్ ఈ కోఫోర్స్ ఇప్పటికే చాలా క్యూఐపీస్ ద్వారా డబ్బులు రేస్ చేసింది అండ్ అవుట్పుట్ అంతలా ఇవ్వలేకపోతుంది అని ఇన్వెస్టర్ కమ్యూనిటీ భావించడం వల్ల ఇవాళ నెగిటివ్ సెంటిమెంట్స్ యాడ్ అయ్యాయి దీనికి. నా కొతారి షుగర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ కంపెనీ గురించే కాకుండా ఈ ఇండస్ట్రీ గురించి కూడా, షుగర్ ఇండస్ట్రీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నట్టు అదేందా లేదా. కొత్తారి ఇండస్ట్రీస్ అయినా సరే ఎవరైనా సరే ఓన్లీ షుగర్ కోసమే ఉన్నారా ఇప్పుడు? కాదు కదా. డిస్టిలరీ యూనిట్ అని, పెట్రోల్ కోసం ఎథనాల్ తయారు చేయడం అని ఇలా కూడా తయారవుతూ ఉన్నది కదా. నా దీంట్లో ఒక అప్డేట్ వచ్చిందండి. ఏంటంటే ఒక యూనిట్లో వాళ్ళ తాలూకా ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. నా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ కొతారి షుగర్స్కి 2 యూనిట్స్ ఉన్నాయి. ఒకటి కత్తూర్ యూనిట్ అని, ఇంకొకటి సాతమంగళం యూనిట్, 2 ఉన్నాయండి. నా ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఈ కత్తూర్ యూనిట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి అంటారు. అండ్ ఈ సాతమంగళం యూనిట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి 35 నుంచి 40% రెవెన్యూస్ వస్తున్నాయండి. అండ్ ఇది షట్ డౌన్లో ఉన్నది, అదే లేదా, ఇది షట్ డౌన్లో ఉన్నది. సో ఇది ప్రాబ్లమే కదా చెప్పండి. 100% కెపాసిటీతో పని చేయడం లేదనమాట. సో దానివల్ల అఫ్కోర్స్ రెవెన్యూస్ ఫాలో అవుతాయి, అదైతే ఉన్నది. బట్ ఎక్కువ కెపాసిటీతో రన్ అవ్వకపోతే మార్జిన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదండి. వీళ్ళు ఎక్కువ కెపాసిటీతో రన్ అవ్వట్లేదు కదని చెప్పి శాలరీస్ తక్కువ ఇస్తే అవుతుందా? లేక వీళ్ళు ఆల్రెడీ అప్పు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ తక్కువ కడితే అవుతుందా? లేదు కదా. సో ఫిక్స్డ్ కాస్ట్ అలా ఉంటూనే ఉంటాయి అనమాట. ఎక్కువ కెపాసిటీతో రన్ చేస్తే ఏంటంటే వీళ్ళ తాలూకా మార్జిన్స్ పెరుగుతూ ఉంటాయి. వీళ్ళకనే కాదు ఎవరికైనా తక్కువ కెపాసిటీతో రన్ అవుతూ ఉంటే మార్జిన్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఈ క్వార్టర్లో వీళ్ళ తాలూకా మార్జిన్స్ మీద ప్రెషర్ కనిపించేటట్టే ఉన్నదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 2 అవ్వడానికి తమిళనాడులో ఉన్నాయి కదా యూనిట్స్. అండ్ ఇదనే కాదు, తమిళనాడు అని, సౌత్ ఇండియా అని, ఇక్కడ ఆపరేట్ అవుతున్న షుగర్ అని డిస్టిలరీస్ ఈ తాలూకా ప్లాంట్స్కి రా మెటీరియల్ రావడం కష్టమైపోతుందంట. షుగర్ కేన్ తాలూకా షార్టేజ్ ఉన్నదంట. సో దీనివల్ల క్రషింగ్ డేస్ తగ్గుతూ ఉంటాయి, కాస్ట్ పర్ బ్యాగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ అదే ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో, యూపీలో క్రాప్స్ బాగున్నాయి, బట్ తమిళనాడు స్పెసిఫిక్ మిల్స్కి ఏంటంటే ఆ రా మెటీరియల్ సరిగ్గా దొరకట్లేదంట. అందుకని మీరు ఏమైనా షుగర్ తాలూకా కంపెనీని ఏమైనా చూస్తున్నట్టుంటే అది మహారాష్ట్రలో, యూపీలో ఇలాంటి వాటిలో వాళ్ళ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే ఓకే. బట్ తమిళనాడు అని, సదరన్ ఇండియా అని ఇలాంటి దగ్గర ఏమైనా యూనిట్స్ ఉంటే మాత్రం కొంచెం వాటికి షుగర్ కేన్ తాలూకా షార్టేజ్ ఉన్నదంట, రా మెటీరియల్ సరిగ్గా రావటం లేదంటండి. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ నుంచి ఒక అప్డేట్ ఉన్నది. వీళ్ళు జాస్పర్ సాఫ్ట్ అని చెప్పి ఒక క్లౌడ్ సాఫ్ట్వేర్ గ్రూప్ని ఎక్వైర్ చేసుకున్నారు. ఇదే కాకుండా ఇంకా మల్టిపుల్ ఎక్వేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అండి? ఈ హెచ్సిఎల్ టెక్ ఏం చేస్తుందంటే ఈ మధ్య ఏఐ రిలేటెడ్గా కొంచెం ఎక్వేషన్స్ అని ఇలాంటివి చేసుకుంటూ ఉంటుందండి. ఇందాక మనం మాట్లాడుకున్న జాస్పర్ సాఫ్ట్ ఏదైతే ఉన్నదో అది ఎంబెడెడ్ అనలిటిక్స్ ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ టైప్ అనుకోండి. దాన్ని 2000 crores పెట్టి వీళ్ళు ఎక్వైర్ చేసుకుంటున్నారు. నా దానికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒక డేటా ప్లాట్ఫామ్ ఉన్నది, యాక్టియన్ అని చెప్పి ఏదో డేటా ప్లాట్ఫామ్ ఉన్నదంట. సో ఇప్పుడు జాస్పర్ సాఫ్ట్వేర్ కూడా దానికి యాడ్ అవడం వల్ల ఏంటంటే ఏఐ రిలేటెడ్ డాష్ బోర్డ్స్ ఇలాంటివి కూడా క్రియేట్ చేయొచ్చు అని అంటున్నారు. ఇప్పటికే హెచ్సిఎల్ టెక్ తాలూకా మార్జిన్స్ బాగుంటాయని చెప్పి స్ట్రీట్లో టాక్ అండి. అండ్ ఇలాంటి ఏఐ టూల్స్ కూడా రావడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని అంటున్నారు. అయితే ఇది ప్యూర్ ఏఐ అంటే అది కాదండి, అంటే లైక్ ఒక సెమీ ఏఐ అని చెప్పొచ్చు.
పూర్తిగా ఏఐ కాకుండా ఒక సెమీ ఏఐ, అంటే ఏజెంటిక్ ఏఐ అని చెప్పి అలాంటివి వీళ్ళు సేల్స్ రిపోర్ట్స్లోని లేదంటే ఇలాంటి వాటిలో ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనమాట. కస్టమర్స్ తాలూకా వాటిలో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇది హెచ్సిఎల్ టెక్ తాలూకా ఇంపార్టెంట్ మెట్రిక్స్ అనో లేదంటే రేషియోస్ అనో అనుకోండి. ఇందులో మీకు ఏమైనా మంచిగా అనిపిస్తుందా అండి? కొంచెం పాజిటివ్ లాగా ఏమైనా కనిపిస్తుందా? అఫ్కోర్స్ ఆర్ఓసి ఇవన్నీ ఎక్కువే ఉంటుంటాయండి. ఇండస్ట్రీ పీఈతో పోల్చుకుంటే దీని తాలూకా పీఈ కూడా అక్కడే ఉన్నది, అవన్నీ ఓకే. బట్ ఈ డివిడెండ్ ఈల్డ్ చూడండి 3.2%. ఒకసారి మిగతా వాటితో పోల్చుకొని చూడండి, డివిడెండ్ ఈల్డ్ దీని ఎక్కువ ఉన్నదండి. ఎవరైతే హెచ్సిఎల్ టెక్ని అనాలిసిస్ చేసుకుంటున్నారో వాళ్ళు అది కూడా కొంచెం కన్సిడర్ చేసుకోండి. డివిడెండ్ ఈల్డ్స్ కూడా బాగుంటాయి, బట్ రిస్క్ అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అదే మీకు చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, సిమెంట్ రంగంలో చెప్పాలి అంటే అంటే రీసెంట్గా ఒక డేటా వచ్చింది చూసారా? సిమెంట్ తాలూకా కన్జంప్షన్ మొత్తం మీద సప్లై ఏదో ఒక వాల్యూమ్ గ్రోత్ ఒక 14% ఎంతో పెరిగింది అని చెప్పి ఒక డేటా వచ్చింది. ఓకే కదా? సో వాల్యూమ్ గ్రోత్ బాగానే పెరుగుతుందండి. అఫ్కోర్స్ వీళ్ళు ప్రైస్ కూడా కొంచెం ఏమైనా పెంచగలిగితే మనలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది. బట్ స్టాక్స్ పరంగా చెప్పాలి అంటే వాల్యూమ్ గ్రోత్ బాగుంది, దాంతోపాటు ప్రైస్ కూడా కొంచెం పెంచగలిగితే రెవెన్యూస్ అని ప్రాఫిట్స్ అని ఇవన్నీ బాగా పెరుగుతాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఓకేదా? అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక మెగా మర్జర్ అనుకోండి. ఏంటంటే ఇప్పుడు వరకు ఈ అంబుజా సిమెంట్స్ అని, ఏసీసీ అని, ఓరియంట్ అని, పెన్నా అని, సంఘి అని ఇలా 5 వేరే వేరే కంపెనీస్ ఉండేవి కదా. అఫ్కోర్స్ ఇవన్నీ అదానీ గ్రూప్ అండర్లోనే, అదానీ షేర్ హోల్డర్స్ తాలూకా స్టాక్స్ ఏవి. ఇప్పుడు ఇవన్నీ ఒక సిమెంట్ కంపెనీ అవ్వనుందండి, అండ్ అవన్నీ కలిపి అంబుజా సిమెంట్స్లోకి కలిసిపోనున్నాయి. అదేనా? సో దీనివల్ల పాజిటివ్ నెగిటివ్ అండి? అఫ్కోర్స్ పాజిటివే, ఎందుకంటే 5 వేరే వేరే కంపెనీస్, 5 వేరే వేరే బోర్డ్స్, 5 వేరే వేరే ఆడిటింగ్ టీమ్స్, వేరే బడ్జెట్స్, వేరే మార్కెటింగ్ ఇలాంటివన్నీ పక్కకు తోసేసి సింగిల్గా మారడం వల్ల ఏంటంటే ఆపరేటింగ్ కాస్ట్ తగ్గుతుందని. సో మేనేజ్మెంట్ చెప్పడం ఏంటంటే ఈ 5 కంపెనీస్ కలిసిపోతే ఒక 100 కోట్ల అలా ఎక్స్ట్రా ప్రాఫిట్ మిగలొచ్చు అని చెప్పి అంటున్నారు. సో మంచిదా కదా చెప్పండి? అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు ఏసీసీలో ఎవరికైతే స్టాక్స్ ఉన్నాయో ఒక 100 ఏసీసీ షేర్స్ ఉంటే వాళ్ళకి 328 అంబుజా షేర్స్ వస్తాయంట. ఓరియంట్ సిమెంట్ హోల్డర్స్ ఒక 100 షేర్లు ఉంటే ఇందులో ఒక 33 అంబుజా షేర్స్ వస్తాయంట. అదే కదా? ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఓరియంట్ సిమెంట్ హోల్డర్స్కి ఒక 9% ప్రీమియం వస్తున్నట్టు, కానీ ఏసీసీ షేర్ హోల్డర్స్కి న్యూట్రల్గా ఉన్నట్టు అండి. ఓకే కదా? సో షార్ట్ టర్మ్ పరంగా చూసుకుంటే ఏసీసీకి అక్కడక్కడే ఉన్నది, ఓరియంట్కి ఏదో కొంచెం అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మధ్య తాలూకా ప్రైస్ అని, ఆ షేర్స్ ఇవ్వడం అని ఇలాంటివన్నీ పోల్చుకుంటే చెప్తున్నానండి. అంతేనా? అఫ్కోర్స్ ఇవాళ పెరిగిపోయిందండి, బట్ ఇప్పటికీ ఎంత ఉన్నది అనేది ఒకసారి చూద్దాం, కొంచెం ఓపిక్గా చూడండి. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఓరియంట్ సిమెంట్లో 100 షేర్లు ఉన్న వాళ్ళకి అంబుజా సిమెంట్లో ఒక 33 షేర్స్ వస్తాయంటండి. సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే 100 × 171, పోనీ ఇప్పుడు ఇలా చూసుకున్న 17,100 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటనే చూద్దాం. 17,100 గుర్తుంటుంది కదా? 547 × 33 18,051 అండి. చూడండి డిఫరెన్స్, ఇప్పటికి ఒక 900 రూపాయలు డిఫరెన్స్. అంటే 900 అంటే 17,100 ఎంత అండి? 900 పోనీ 1000 రూపాయలు వేసుకున్నా సరే ఒక 4% అంతే. అంటే ఇందాక మనం అనుకున్నట్టే ఓరియంట్ సిమెంట్కి ఒక 9% అప్సైడ్, అంటే దాని ప్రకారం చూసుకుంటే ఉన్నది, అందులో 4% ఆల్రెడీ పెరిగిపోయింది, ఇంకో 4% 5% అటు ఇటులో ఏదో టైంలో చూసుకుంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఓరియంట్ సిమెంట్ పెరగచ్చు, లేదంటే అంబుజా సిమెంట్ పడిపోవచ్చు. అదే కదా? సో కొంచెం అది చూసుకుంటూ ఉండండి. కొంతమంది ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ కోసం ఇది కొనడం, అది అమ్మడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకోండి మీరంతే. సో సరే, ఇప్పుడు మొత్తం మీద అల్ట్రాటెక్ వర్సెస్ అదానీ గేమ్ స్టార్ట్ అవుతుందండి. ఇండియాలో నెంబర్ 1 ప్లేయర్ అల్ట్రాటెక్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఇప్పుడు చూసుకుంటే అదానీ కూడా ఆల్మోస్ట్ లైక్ అదే రీచ్ అవుతున్నారు. అండ్ చూద్దాం, అల్ట్రాటెక్ అయితే ఇప్పటికీ 150 మిలియన్ టన్ పర్ యానం కెపాసిటీతో ఉన్నది. అదానీ ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 107, బట్ వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు 155 అలా టార్గెట్ పెట్టుకున్నారు. చూద్దాం అండి ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తున్నానండి, అల్ట్రాటెక్ సిమెంట్ అని ఈ పెద్ద ఈ స్టాక్స్ అన్ని పక్కన పెడేసి లేకపోతే దీని మీద అది ఇది పడిపోయిన తర్వాత మిడ్ క్యాప్ సిమెంట్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ సిమెంట్స్ అని, సాగర్ సిమెంట్స్ అని ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఫోకస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు అంటే ఈ పెద్ద వాళ్ళు ఇంకా ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతూ ఉంటారన్నమాట, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. సో ఇప్పుడు వేరేగా ప్లాంట్ కట్టుకోవడం ఇవన్నీ కాకుండా సరే చిన్నోడు ఎవడున్నాడు ఆయన ఎక్వైర్ చేసేసుకుందాం అని చెప్పి ఆల్గా సీల్గా చూస్తూ ఉంటారు. అదే కదా? సో అందుకని మిడ్ క్యాప్ స్టాక్స్ ఆ పరంగా లేదు అంటే ఏదో అంటే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనుకుంటూ అంటుంటారు అనమాట. సో దానివల్ల అయినా సరే అవి కొంచెం ఫోకస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దృష్టి పెట్టండి, వాటి మీద కూడా దృష్టి పెట్టండి మీరు. సో ఇదండి ఈ వీడియో. అసెట్ ప్లీజ్ ఈ ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఆర్ సజెషన్ ఫార్మ్ ఏదైతే ఉన్నదో ఇది ఫుల్గా ఫిల్ చేయండి. దీని తాలూకా లింక్, ఈ ఫీడ్బ్యాక్ ఫార్మ్ తాలూకా లింక్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, లేదు అన్న మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. మంచిగా చూసుకునివ్వండి. నెక్స్ట్ మండే నుంచి మంచి అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. తప్పనిసరిగా చూస్తూ ఉండండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.